ఇదంతా యూట్యూబే. ఏమైనా ఆ యూట్యూబ్ ఛానల్ నేను మెన్షన్ చేస్తాను. ఎప్పుడో మిగిలిపోయిన ఏమంటారు వీటిని, కరివేపాకు. ఇది కూడా మేము వాడతాం, చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు చికెన్ లో వేసుకుంటే ఇది కూడా వాడతాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చికెన్ కర్రీ వండబోతున్నాం మా రూమ్ లో. అసలు బ్యాచిలర్ రూమ్ లో చికెన్ కర్రీ ఎలా వండుతారో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ కర్రీ వండడానికి కావాల్సిన సామాన్లన్నీ పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి, మా ఓడు కడుగుతున్నాడు ఆల్రెడీ. చికెన్ కర్రీ వండడానికి మన వాళ్ళంతా సామాన్లు రెడీ చేస్తున్నారు. వీడు చూడండి, చికెన్ కర్రీ వండాలని చికెన్ కర్రీ ఎలా వండాలో యూట్యూబ్ లో చూస్తున్నాడు. మా రూమ్ లో కటింగ్ చేసుకునే విధానం దీని విధానం, కటింగ్ చేసే విధానం అంటాం. ఏదో అంటాంలేండి, ఏదో అన్నా కానీ. ఇదిగోండి, కింద కుర్చీ, పైన చాకు ప్లేటు పెట్టి మన దగ్గర ఉన్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా చిన్నగా కోసుకొని, ఇదిగోండి ఫైనల్ గా ఇలాగ అన్ని కట్ చేసుకొని ఒక మూల పెట్టుకోవాలి. మన దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిని కొన్ని తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఎప్పుడో మిగిలిపోయిన ఏమంటారు వీటిని, కరివేపాకు. ఇది కూడా మేము వాడతాం, చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు చికెన్ లో వేసుకుంటే ఇది కూడా వాడతాం. ఓకే, ఆనియన్స్ వేగుతున్నాయి అంటే అవి బ్లూ కలర్ వచ్చినప్పుడు చికెన్ వేసేయాలి. బ్లూ కలర్, ఎల్లో అంట, ఎల్లో కలర్ వచ్చినప్పుడు చికెన్ వేసేయాలి. ఏదో కలర్ వచ్చినప్పుడు వేసేయండి, పర్లేదు. ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకో, ఆయిల్ ఎక్కువ ఉంటది అందులో. ఓకే, ఇందాక మనం మిక్సీలో ఆడించుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా అందులో పడదేయాలి. సారీ, అందులో వెయ్యాలి. అందులో ఇంకా అంచుల్లో ఉండిపోద్ది. ఆ ఉండిపోయిన దాన్ని వాటర్లు వేసి, ట్యాప్ వాటర్ వాడేస్తాం. ఒక్క మాకేం మినరల్ బిస్లరీలు ఏమి ఉండవు. ట్యాప్ వాటర్ వేసేస్తాం అందులో. అలాగా ఆడిచ్చి ఇంకా మూత కూడా ఉంది. మా వాడు చాలా స్పెషలిస్ట్ కర్రీ, అందుకే చెఫ్ అయ్యాడు. మా రూమ్ కే బిగ్గెస్ట్ చెఫ్. ఇందాక నుంచి ఇదేంటి ఎక్స్ట్రా చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు తప్ప ఇదేం పని చేయడా రూమ్ లో అనుకుంటున్నారు కదా. నేను చాలా పెద్ద పనే చేస్తా రూమ్ లో. నేను లేకపోతే వీళ్ళు తినలేరు కూడా. అదేంటంటే రైస్ పెడతా. చికెన్ లో వేయడం కోసమని కొన్ని సామాన్లు తీసుకొస్తాం. అది తీసుకొచ్చిన సామాన్లు లాస్ట్ లో మాకు కనిపిస్తాయి. అరే ఇవి వేయలేదురా అనేసి ఆ టైంలో వేసేస్తాం, లాస్ట్ లో వేస్తాం. ఇప్పుడు మధ్యలో మాకు అది ఏ టైంకి వేయాలి, ఎప్పుడు వేయాలని తెలియదు. ఇంకా మా చెఫ్ మాత్రం చాలా సీరియస్ గా నా మాట కూడా తెంగట్లేదు. ఇప్పుడు ఏమైందంటే బయట కిచెన్ లో ఉన్నాడు, చికెన్ వండుతున్నాడు. ఈ లోపు మేము రెస్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ నా టాస్క్ ఉంది, ఏంటంటే రైస్ పెట్టాలి. రైస్ పెట్టేసి వచ్చేస్తాను. వీడేమో మళ్ళీ గిన్నెలు కడుగుతాడు. వీడు మళ్ళీ ఏమైనా ఉంటాయి కదా కొయ్యాల్సినవి, చెత్త పడేయడం కూడా ఈడే. రూమ్ లో మేము చాలా చెత్త కూడా ఈడే పడేస్తాడు. మీరు ఇంటి దగ్గర ఉంటే దెంగిలు తింటారు, మేము రోజు దెంగిలు పెట్టుకుంటాం ఎవరికాడు. ఇప్పుడు నా పని రైస్ పెట్టాలి. ఇదిగోండి గిన్నెలు, మట్టపెళ్ళు. ఇందులో నలుగురు ఉన్నాం, 4 గ్లాసులు. ఇదిగోండి, ఈ గ్లాస్ తో ఇందులో ఒక గ్లాస్ కి ఒక పర్సన్ సరిపోద్ది. అంటే మేము నలుగురు ఉన్నాం కాబట్టి 4 గ్లాసులు వేసుకోవాలి. దీంతో ఒకటే 2 గ్లాస్, 3 గ్లాస్, 4వ గ్లాస్ అంతే. ఇప్పుడు దీన్ని రప్ప కడగాలి. చూడండి ఎలా కడగాలో. మా కష్టాలు మీకు మాత్రమే కష్టాలు అనుకుంటారు, మాకు ఉంటాయి కష్టాలు, బ్యాచిలర్ కష్టాలు. రైస్ బాగా కడుక్కోవాలి. బాగా కడిగితే పోషకాలు పోతాయి అంటారు, బట్ మనం కడిగేద్దాం. మనకు ఆ పోషకాలు చాలా ఉన్నాయి. వీడి సగం వండుతూనే సగం తినేస్తారు. ఫుల్ గా వాటర్ వేసుకొని ఇవ్వండి, గ్యాస్ మీద అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నిక్కర జారిపోతే నిక్కర పైకి లాక్కోండి, అది ఒక పెద్ద సమస్య అయిపోతుంది. ఇదిగోండి, అమ్మో అంతే. ఇలా వెలిగించిన తర్వాత ఇది కూడా వెలిగిపోద్ది. ఒక 20 minutes లో రైస్ అయిపోద్ది. ఫైనల్ గా అయితే చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. A few moments later. ఇదిగోండి ముగ్గురం ఇప్పుడు తింటున్నాం. బ్రో ఎలా ఉంది కర్రీ టేస్ట్ ఎలా ఉంది చూసావా? తిన్నావా? ఇంకా తినలేదా? ఓకే, బానే ఉంది. తినకుండా బానే ఉంది. మనోడు ఇంకా తినలేదు కానీ బానే ఉందంట. నువ్వే ఉంది చెప్పరా, రివ్యూ చెప్పు. నీ కర్రీ ఎలా ఉంది? భయ్యా నువ్వే వండుకున్నావు, చెప్పిడే. చెప్పని అడుగుదాం, ఎలా ఉందా కర్రీ చెప్పు. చెప్పరా, సిగ్గుపడకరా, చెప్పరా కర్రీ ఎలా ఉందో. ఇది మనమైతే లాస్ట్ కి ఎన్ని కష్టాలు పడి ఒకరినొకరిని తిట్టుకొని దెంగిలు తిని, దెంగిలు కాసి, దెంగిలు తిట్టి ఫైనల్ గా ఇదిగోండి చికెన్. అబ్బా కాలేదు కానీ సొల్లు తింటున్నాను. ఇదిగోండి చికెన్ కర్రీతో మనం
భోజనం చేస్తున్నాం ఫైనల్ గా. ఇదిగోండి గ్రేవీ, ఇలా గ్రేవీ ఉంటే మనం తినొచ్చు. ఓకే, ఇదిగోండి బాగుంది, రైస్ బాగుంది, కర్రీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇప్పుడు తినేద్దాం. ఈ రోజుతో మన ఫస్ట్ వ్లాగ్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు దాకా నేను ఏ వ్లాగ్ చేయలేదు, రాదు నాకు చేయడం. బట్ మీరు ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు దాకా నేను వ్లాగ్ చేయడం మీకు ఎలా అనిపించింది? మా రూములతో బుర్రలు దగ్గర చెప్పండి రే బాబు, మామూలు చెప్పండి. అది మైండ్ బ్లాగ్ అయిపోయింది ఒకటికి. బ్రో, హౌ ఇస్ ఇట్ మై వ్లాగ్? ఓకే ఫైన్. ఇది మాత్రం అప్లోడ్ చేయడయ్యా, చూడండి. అరే లేదు లేదు, అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మనకి 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజుతో 10 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాన్ని జస్ట్ ఒక 10 మిలియన్ చేసేద్దాం ఆఫ్టర్ 2 years లోపు. ఓకే, 2 years లో 10 మిలియన్.